కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లైందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కూటమి ప్రజల్ని అన్ని విధాలా వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. మండపేటలో నిర్వహించిన భారీ నిరసన బైక్ ర్యాలీలో వైసీపీ శ్రేణులనే కాదు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారని తెలిపారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని అంటున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మా తూర్పుగోదావరి ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన సందర్భంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కార్యక్రమం కింద నిర్వహిస్తుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన కూడా ఒక వెన్నుపోటు నిరసనగా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఉన్నాం. మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా బైక్ ర్యాలీ జరిగింది. పెద్ద ఎత్తున వైసీపీ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు ఈ వెన్నుపోటు కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఎందుకు పెట్టారు, ఏదైతే కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఏంటో ఎమ్మెల్సీ త్రిమూర్తులు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఇవాళ ఇంత భారీ ర్యాలీ నిర్వహించారు? వెన్నుపోటు దినోత్సవం కింద రెండేళ్ల పాలన మీరు చూస్తున్నారు, ఏంటి అసలు ఏంటి వెన్నుపోటు అంటే ఏంటి? వెన్నుపోటు అంటే మోసపూరితమైనటువంటి మాయమాటలు చెప్పి ప్రజలకే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలని ఒక పాంప్లెట్లో ముద్రించి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సంతకాలు చేసి ఆ సంతకాలు ఉన్నటువంటి పేపర్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఆ బాండ్స్ ఇచ్చారు. రేపు మీరు ఓటీపీ చెప్పండి, రేపు మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయని చెప్పారు. మరి అనేక హామీలు, రైతులను చూస్తే నీకు 20,000 పడుతుందని చెప్పారు. ఎవరన్నా చిన్నపిల్లల్ని చూస్తే నీకు 1,500 అని చెప్పేవారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు చూస్తే నీకు 18,000 అనేవారు. ఎవరన్నా యువత ఉంటే ఆ ఇంట్లోంచి ఆ యువకుడిని చూసి నిరుద్యోగిగా ఉన్నావు కదా నువ్వు, నీకు 3,000 నెలకని చెప్పేవారు. ఇలాగ అనేక రకాలైనటువంటి మోసం చేసినటువంటి ప్రజల్ని మోసం చేశాడు. కాబట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఆ 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి విధంగా, ప్రభుత్వం చేసినటువంటి మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. అంటే మరి కూటమి రెండేళ్ల పాలన మీద విజయోత్సవం జరుపుకుంటున్నారు. పక్కన మీరేమని ప్రజలకు ఎన్నిపోటు పొడిచారంటారు? ఏ విధంగా ఎలాంటి పథకాల్లో అమలు చేయలేదనా, లేకపోతే సూపర్ సిక్స్లో ఏదో అమలు చేయలేదనా, ఏంటి? సూపర్ సిక్స్ అరకొరగా ఏదో బస్సు అన్నారో 16 రకాల బస్సులు ఉన్నాయి ఈ రాష్ట్రంలోని ఆర్టీసీ డిపార్ట్మెంట్లో. 4 రకాల 5 రకాల బస్సులుగా మాత్రమే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మరి ఎక్కడా కూడా హాస్టల్స్లో ఉన్నటువంటి ఫుడ్డు తినటానికే భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. నిన్న కాకమొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి విధానం, 5 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఎంతసేపు అమరావతి మీద ఫోకస్ పెట్టి, అమరావతి అయితే దోసు తినడానికి బాగుంటుందని చెప్పేసి ఈ అవినీతిమయంతో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం. నిన్న కాక మన కేంద్ర ప్రభుత్వం ఒక డేటా కూడా రిలీజ్ చేసింది. అంటే రాబోయేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మీరు అంతా గట్టిగా నిర్ణయిస్తున్నారు. ఏ విధంగా మీరు జనాల్లోకి వెళ్ళారనుకుంటున్నారు, వెళ్దాం అనుకుంటున్నారు? మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ వచ్చినటువంటి జనం అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే కాదు, స్వచ్ఛందంగా ప్రజలందరూ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అనేటువంటి దాంతో స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. ఇంకెందుకంటే నిదర్శనం ఏం కావాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అడుగుతున్నాను. అది అంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ప్రధాన వైఫల్యాలు మీరేం గుర్తించారు? ప్రధాన వైఫల్యాలు అంటానికి అన్ని వైఫల్యాలే. 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? మరి ఏదైతే రైతు భరోసా అన్నారు, ఇచ్చారా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఏమి చేశారని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతారు? మీరు ఏ విధంగా వెళ్ళగలుగుతారు? ప్రజల్ని మోసం చేస్తున్నారనేటువంటి ఆక్రోశంతో, ఆ కోపంతో ఇంత పెద్ద ఎత్తున ఒక పిలుపు అందుకొని వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్తున్నది. ఏదైతే కూటమి ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందింది, ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేయని పరిస్థితి ఉంది, అందుకోసమే ఈరోజు వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చారు. కేవలం వైసీపీ శ్రేణులే కాదు, ప్రజలు కూడా ఈ
నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఏది కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. అలాగే కాపులకి సంబంధించి ఏదైతే బడ్జెట్కి సంవత్సరానికి బడ్జెట్లో 3,000 కోట్లు పెడుతున్నారు, 3 బడ్జెట్లు వచ్చినా కానీ ఎక్కడ ఒక పైసా కేటాయించలేదు. అలాగే కాపు మహిళలకి పెన్షన్ మంజూరు చేస్తామన్నారు, అది కూడా లేదు. అలాగే 50 సంవత్సరాలు దాటిన మహిళలకి పెన్షన్ ఇస్తున్నారు, అది కూడా అమలు చేయట్లేదు. ఆర్టీసీలో చూసినట్టయితే అరకొరగా ఈ ఉచిత బస్ సౌకర్యం అమలు చేస్తున్నారు. ఇలాంటి అనేక వైఫల్యాలు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. అందుకే